అరే మొన్ననే ఉన్న అంగీలు అటుకే రంగెలిసిపోతాయి. అరే ఇంత అధ్వానం అయిపోతాయి. అడ్డగోలు పైసలు పెట్టుకుంటే 6 నెలలు కూడా అవతలేదు. ఇంత అధ్వానం పాడుగా. ఏం చదువుతానో ఊరికే లేని ఒకటి ముంగడ పెట్టుకుని కూర్చుంటావు. పని లేని ముసలోడు చెట్టుకు చక్కెర వచ్చినట్టు. ఈ అంగికి రంగెలిసిపోయిందే, అందుకనే పక్క పెడతానా. నీ ఊకే నీ లొల్లి. సోకులకి ఇరక లోకులకి ఇరక అన్నట్టు నువ్వు అన్ని పక్కా పెట్టుకుంటానే ఉండు. ఆడ పోడికి బడికాడ ఫీజు కట్టాలి, బుక్కులు కొనాలి. యాదికుందా నీకు? మా యాదికుంది, గంటలుగా మర్చిపోతానే. నీ అక్క ఎవ్వని అడిగినా రూపాయి ఉడతలేదే. నాకుండదానే పొల్లకు ఫీజు కట్టాలి, బుక్కులు కొనియాలని. ఆ సారు మళ్ళా ఫోన్ చేస్తే ఏం చేయాలని నా రంది నాకున్నది. అవ్వా బాధ్యత లేనట్టు మాట్లాడుతున్నావేందే? అవ్వా ఊళ్ళంతా ఎవ్వరు అడిగినా నా లెక్కన పడారు. ఒక్కడు కరెక్ట్ అయిన వాళ్ళేడు. మరందరు నీ లెక్కనే ఉంటారు. మరి ఇప్పుడు ఏమైంది ప్రసాద్? అబ్బా ఇద్దరు కూడి ముత్తుగా ముచ్చట్లు పెట్టుకుంటారా? ఇయ్యాలనన్నా పైసలు ఇస్తావా మరి ఎగబెడతావా? రమేష్ నీ పైసలు ఎట్టుపోతాయా? ఏదో పైసలు రూపాయి ఉంటది రా చేతిలో. మాయిత నీ పైసలు ఎగ్గొడుతున్నారా? రోజు కలవనే వాడుతుంది. నీ చేతిలో పైసలు లేకపోతే పగబట్టినట్టు నా పైసలు ఎగ్గొడతావా ఏంది? ఎన్నిసార్లు తిరగాలి నీ చుట్టూ? చిచి రమేష్ గంత మాట ఎందుకంటావు రా? నీ పైసలు నేను ఎగ్గొడతానరా? నువ్వు నా దోస్తు కథాకారు కన్నా ఆపతికి ఇచ్చినావు. అయ్యా గట్ట అనుకురా రమేష్. నీ పైసలు ఒకడు అడిగినా ఆ వత్తుడితోనే నీ పైసలు నీకు ఇస్తారా? నీ పైసలు నీకు ఇచ్చే బాధ్యత నాది. దోస్తు అంటాను, ఇక ఇట్లనే తిప్పిస్తాను నన్ను. తిప్పిచ్చుడు ఏం లేదురా, బాగా కష్టాలలో ఉన్నా. అయ్యో ఇయ్యలే కాకపోతే రేపు ఇయ్యనారా? ఏమన్నా ఊరిసిపెట్టిపోతానన్నారా రమేష్? సరే నీ మాట మీదకెళ్ళి పోతాన్నా. ఇంకో నెల వరకన్నా పైసలు తెచ్చి కట్టలేదనుకో మర్యాద దక్కది. ఇంకోటి అయితే కథ వేరే ఉంటుండే. విన్నావా? చూసినావా ఎట్లా మాట్లాడిపోతాండో? అద్దు అద్దు అంటే అప్పులు చేతివి, కుప్పలైనాక అప్పులలో ఇంటికి రావట్టే. ఇప్పుడు మంచిగా ఉన్నదా నీకు? అరే ఊకే లొల్లు పెట్టకే. నేను ఏనో కన్నా చేసి పట్టుకత్తా గాని అట్టిన వేసి పెడతానే. సరే నువ్వు ఇంట్లో పో. ఎప్పటికి వదులుడే. అరే మరి ఆయన ఉన్నోలేవానే? పో, నీకేం పని? ఇంకా అప్పులు చేసుకుంటానే ఉండిపో. మొన్నగా చెల్లె నువ్వు పైసలు అడిగినా అయితే ఇత్తది అని అన్నది. ఎందుకైనా మంచిది ఒకసారి పోయి అడుగుతా. అయ్యేది ఉంటే మా ఇత్తది చెల్లె. చెల్లె ఉన్నావారా? చెప్పన్నా. గదే మొన్న కొన్ని పైసలు చదువు అన్నారా, అయినాయా? అడగకడగ అడిగినావు కదా, కొన్ని ఉన్నాయి ఇత్తది. సరేరా, కొంచెం బాగా అవసరం ఉన్నాయి, ఇయ్యవా? సరే అన్నా ఇత్తది. మరి బావా నెల వరకు ఇమ్మని చెప్పిండు, మరి ఇత్తవానే? చెల్లె ఖచ్చితంగా ఇస్తారా? నెల వరకు ఇస్తా. సరే మరి నెల వరకు అయితే మర్చిపోకు మరి. సరే చెల్లె. సరే అన్నా, ఉంటా మరి. నీ అవ్వ ఊళ్ళే ఎవ్వరిని అడిగినా రూపాయి ఉట్టలే. చెల్లె అడుగుతూనే తీసుకొచ్చి ఇచ్చింది. మళ్ళా మాట వినియాలి. నీ అవ్వ నా పెళ్ళలో నన్ను తక్కువ అంచనా వేసింది. ఈ పైసలు తీసుకుపోయి నేనేందో చూపెడతా దానికి. నాకు పైసలు పుట్టదన్నది. ఇప్పుడు చెప్తాను సంగతి. ఉన్నావానే? ఇరా బయటికి రా. ఏమైంది? ఎందుకంత ఓరుతాను? ఇవ్వరుదాకా పైసలు అని బాగా మాట్లాడేవానే. నాకు పైసలు పుట్టాయానే. ఇగో పైసలు తెచ్చిన బుజ్జికి ఫీజు బుక్కులు కట్టి నీకు ఏం కావాలనో కొనుక్కోపోయే. ఈ ప్రసాద్ గారికి పైసలు పుట్టాయానే. ఇట్లా రోడ్డు విన పోతా ఇట్లా రావాలా పైసలు. లచ్చలు ఏమనుకుంటున్నావే? లచ్చలు ఏమనుకుంటున్నావే? అవునా నిజమా? అగో ఇదివరదాకా పైసలు అడిగితే లేవంటివి, చెట్లకు పనులు తెంపుకొచ్చినవి. మొన్నగా చెల్లెని అడిగినా గాని అయినా గివ్వని నీకెందుకే? తెచ్చడోని కట్టడోని నేనే ఉండదా? నువ్వేమో కైకిలు చేసి కట్టినట్టు ఎక్కడి నుంచో తెచ్చినావు, పనులు తెంపుకొచ్చినవి తెచ్చినావు అనబడితే తిను సపడే గుండు.
అంతే తప్ప ఎదురుకొచ్చిన నాకేసాం అనుకో మంచిగా ఉండదు చెప్తాను. ఏం చెప్పావురా? ఇదివరకే అప్పులు పిల్లలు చేస్తానంటే నువ్వు మళ్ళీ అప్పు తీసుకొచ్చినవా? అప్పుడు గా రమేష్ వచ్చి ఎట్లా మాట్లాడిండో చూసినావు కదా. ఇట్లా అప్పులు చేసుకుని సంసారం ఎట్లా? అయ్యో నా భార్యమని బంగారం, పైసలు తీసుకొచ్చి నీకు ఇచ్చిన గంతేనే, గివ్వని నీకెందుకే? పోయి బీరువాలో పెట్టుకో పైసలు, నాతో నీ ఎక్కువ మాట్లాడకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? గట్లా అడగకుండా ఉంటేనే ఇట్లా అప్పులు చేస్తానవు. ఇదివరకు చేసిన అప్పులు చాలని మళ్ళీ ఇంకా అప్పులు చేస్తానవా? అరే స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్ఛదాకా రామలింగం అంటావేందే? పైసలు తెచ్చినాక తే అన్నావు, తెచ్చినాక ఎందుకు తెచ్చినా అడుగుతావేందే? నీ అవ్వ నీతో నాకు వశపడతలేదే. పోయి ఇంత పెట్టుకో పైసలు. నీ అవ్వ అన్ని మాట్లాడతావు. అబ్బో ఈ కోపానికి ఏం తక్కువ లేదు. ఏవో తెచ్చినాక మాట్లాడుతున్నావు నువ్వు. తెచ్చింది కాదు పెట్టింది కాదు. అరే ఆడ ఈడ కట్టపడి ఏదో ఫీజు కట్టాలి అది అని తెచ్చిన ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఎక్కడి నుంచి తెచ్చినావు అని బదుడితే బతుకుతుంది. ఈ ఆటలతో ఇంట్లో కూస గిదేరా. ఈ సందీప్ అన్నని అడుగుతా మరి ఎంత పెట్టిచ్చిండో. ఇంటికాడు ఉన్నాడు మరి. అగో ఇటే వస్తాడు కదా సందీప్ అన్న. ఏంద్రా? అత్త నాకు ఏ పని ఉన్నదిరా నాకు? ఏంద్రా పిలిచినావు? పొద్దున ప్రసాద్ వాళ్ళ ఇంటికి పోయిందే. వాళ్ళ ఇంటి ఎదురుగానే మీ ఇల్లు కదా, మీ ఇంటికి సీసీ కెమెరా చూసింటి. అది పెట్టితే ఎంత ఖర్చు వచ్చిందే? అదారా ఇప్పుడు జత 2 కొంటేనేమో 3500 అవుతాయి. ఇక 4 కొంటే కొంచెం ఆఫర్లా తక్కువ ఇస్తాడు, 8,000 దాకా ఇస్తారు. అట్లా మరి కొంటా అంటే నేను చెప్తా. అయితే మా ఇంటికి కూడా పెట్టిద్దామని చూస్తానా. మరి మంచిగా కనబడతా, ఫోన్ లో కూడా చూడొచ్చాడు కదా. నువ్వు ఢిల్లీలో ఉన్నా కూడా చూసుకోవచ్చు కావాలంటే చూడు. నీకు ఇప్పుడు మా ఇంటి, ఇప్పుడు ఇది మా ఇల్లు కదా, ఒక్క నిమిషం యాప్ ఓపెన్ చేస్తా చూడు. ఇప్పుడు మా ఇల్లు గారు ఇది. ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఇదంతా. ఇగో మా ఇంటి వెనక ఇటు మా ఇంటి, ఇక మా ఇంటి ముంగట చూడు. ఇప్పుడు ప్రసాదం లేదు మా ఇంటి ముంగటే కదా. చూడు చూడు అక్కడ చూసినావా? ఆ 5 ప్రసాద్ వాళ్ళ ఇల్లు మొత్తం పడుతుంది. అయితే మొత్తం ఏం లేకుండా ఇప్పుడు కనిపిస్తలేదురా నీకు? ఇగో ప్రసాద్ ఉందో చూడు, పైసలు ఎక్కడ లేదు. అబ్బా గీ పసాన్న పైసలు బాగానే లెక్క పెడతాడు కదా. నీ కదా గమ్మతి ఉంది. ఎవరు మనకి పైసలు లెక్క పెట్టుకుంటాడు, నువ్వు ఉంటే లెక్క పెట్టుకోరా. నేను పోతానరా, నాకు ఎలా అవుతుంది. అబ్బా పసాన్న, నాకు ఇచ్చే పైసలు ఇయ్యే అని అంటేనేమో లేవు అంటావు, ఇప్పుడేమో కట్టలు లెక్క పెడతావు. అత్తన్న అట్లాగు. నన్నేమో నెలల కావున దింపుకొస్తాడు, ఇయ్యే అంటే లేవు అంటాడు. ప్రసాద్ బయటికి వెళ్ళే. అదే రమేష్ మళ్ళీ వచ్చినవురా? నేను అచ్చుడు కాదే, నువ్వే వచ్చేటట్టు చేసినావు. నేను వచ్చినట్టు చేసినా? ఏంద్రా నువ్వేం మాట్లాడుతావు అర్థమైతలేదు. పొద్దుగాల నాకు ఇచ్చే పైసలు ఇయ్యే అనంటే లేవు అనంటే కదా. మరి 500 నోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి? కట్టలు లెక్క పెట్టుకొని బీరువాలో పెట్టుకుంటారు కదా. ఏంది కట్టలు లెక్క పెట్టుకుని బీరోలు పెట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు రమేష్? నీకు ఎప్పుడైనా అబద్ధం ఆడినారా? అబద్ధం ఆడినా అంటానా? ఇంకా మీదకెళ్ళి నేను చూడలేదు అనుకుంటారా? నాకు తెలియదు అనుకుంటారా? అరే నీకు తెలిసింది ఏంది, నువ్వు చూసింది ఏంది? పైసలు ఎక్కడి, కట్టలు ఎక్కడి? మన దగ్గర ఉన్నాయా పైసలు? ఏంది పిల్లగా బాగా మాట్లాడుతున్నావు? ఇత్తం తిని పైసలు. ఆహా ఇద్దరికిద్దరు మంచిగున్నారు పో. ఇప్పుడు నేను చూడండి ఈ మాట మాట్లాడుతానా అనుకుంటానా? రుజువు చూపియన్నా ఇప్పుడు నీకు. అరే రమేష్, రుజువు గిజు అని మాట్లాడకు. ఇది కూడా అప్పును అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావారా? నీ కథలకు వాడితే ఇత తినే పైసలు ఎటో దిగపోయినట్టు మాట్లాడుతున్నావురా? బెదిరిచ్చుడు మాకు కూడా బెదిరి వస్తుంది. నీ దగ్గర పైసలు ఉన్నాయని నాకు తెలిసింది కాబట్టి నీ దగ్గరకు వచ్చిన నేను. అరే ఏంద్రా నీకు తెలిసింది? నా తోక, నా దగ్గర పైసలు అని చెప్పిన కదా పొద్దుగాల నీకు. మళ్ళా పైసలు అని పొద్దు నుంచి వెళ్ళిపోయినా ఊరినే ఆరా? అట్లానా? నాకేం తెలియదు అనుకుంటానా? ఏం తెలుసు నీకు? ఏం తెలుసురా? ఒక్కసారి గా సందీప్ అన్న వాళ్ళ ఇంటి మొక్కన చూడు. చూస్తా, ఏమన్నా భయమా? అది ఏందనుకుంటాను? ఏంటిది? సీసీ కెమెరాలా నువ్వు చేసే భాగవతం అంతా కనబడ్డది. ఏంది అది? సీసీ కెమెరా? నాతోనేమో పైసలు ఇవ్వనుడు, వీళ్ళేమో కట్టలు ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అప్పులు ఎక్కడ ఉండని అయ్యా. అంటే మేము ఇక్కడ ఏం చేసిందనేది మొత్తం నల్ల కనబడుతుందా? కనబడుతుంది అంతేనా? ఆగో మరి ఏందనుకుంటున్నావు? తేపో పైసలు లేపో.
ఇవ్వతుర్రా మన సంగతి చెప్పదామే. అరే రమేష్, నీ పైసలు ఎటు? నీ పైసలు తీసుకొచ్చి నేను ఇస్తారా? అవి మా బిడ్డ స్కూల్ కోసం తెచ్చిన పైసలు. నువ్వేం బాధపడకు, నీ దండం పెడతా. నీ పైసలు నీకు ఇస్తా. నువ్వు ఇక్కే చెరువా? నువ్వు రమేష్ పో పో. నాకు తీసుకొచ్చి కట్టు, నువ్వేం చెప్తావు తెలియదు. అరే సందీప్ గా, నీ అత్త నాకు నీ సంగతి చెప్తా. ఏయ్ తలపెట్టి రాపోయే పో. అమ్మా నేను చూడలేదురా, ఇంత పని చెప్తావురా? ఏయ్ నడు రా, వాళ్ళ సంగతి చెప్తా. అయ్యో ఆగరాదు, యుద్ధానికి పోయినట్టు ఉరకబడితివి. యుద్ధం కాదే, ఏమని గద్దెలు వెలగాలి, గద్దెలు. రా రా. వీడు ఏం ఉండదా? అరే సందీప్ గా, ఏందే ఇంకెంతమంది జీవితాలు బజారు పాలు చేస్తారు నువ్వు? జీవితాల ఎవరి జీవితాలు ఏం మాట్లాడుతున్నావే? నీ ఇంటికి సీసీ కెమెరా పెట్టావా? పెట్టినా. మన ఎప్పుడు నువ్వు? అరే నీకేందా నా ఇంటికి సీసీ కెమెరా నిన్నేంది అడిగేది? అరే నీ ఇంటికే పెట్టుకోవచ్చా, కానీ నా ఇంటి ముంగట ఉన్నది నీ ఇల్లు. నేను ఏ పనులు చేస్తానా, నేను ఏం చేస్తానని నీ సీసీ కెమెరా మొత్తం కనిపిస్తుందట్రా. అన్న ఇప్పుడు నా ఇంట్లో సామాన్యం నువ్వు తెచ్చిస్తావా నువ్వు? అరే తెచ్చిచ్చుడు కాదురా, నీ ఇంటి వరకే పెట్టుకో. నేను సీసీ కెమెరా పెట్టుకోవద్దు అని అంటలేను. నీ వరకే పెట్టుకో, నీ కనిపించేంత వరకు పెట్టుకో. నా గోడ, నా ఇవి అవి మొత్తం ఎందుకు కనిపిస్తాయిరా? ఇగో అన్న, నీ ఇంటికి నువ్వు ఏమన్నా పెట్టుకున్న సంబంధం. నా ఇంట్లో మొన్న డాక్టర్ డబ్బాకి సంబంధించిన అవన్నీ ఎత్తుకపోయారు, ఇనుప సంబంధాలు అవి అన్ని ఎత్తుకపోయారు. దానికి ఎవడే బాధ్యుడు? అరే దొంగోడత్తలని గవ్వని నా ఇంటి చూసి ఎవరు? అరే నా భార్య నేను ముచ్చట పెట్టుకుంటాం. అరే ఆ పనులు ఈ పనులు ఉంటాయి. అరే చుట్టపోవడం ఎవడు ఆస్తారా? అన్ని నువ్వు చూస్తలేవారా? నీ కనిపిస్తలేవారా? అన్న మీరు ముచ్చట పెట్టుకుని ఏమైనా వేసుకోవాలి, నాకెందుకే? నా ఇంటి సెక్యూరిటీ కోసం నేను పెట్టుకున్నా. నువ్వు గవర్ని మాట్లాడద్దు, నాకు అవసరం లేదు. నువ్వు సపరేట్గా ఉన్నాను అడగద్దు చెప్తున్నా. నీ ఇంటి సెక్యూరిటీ కోసం పెట్టుకుంటే ఓన్లీ నీ ఇల్లే కనబడాలి. నా ఇల్లు కనబడద్దు, నా గోలే కనబడదు, మేం కనబడద్దు చెప్తున్నా. మర్యాద కొద్దిగా సీసీ కెమెరా మొత్తం తీసేయి, లేకపోతే మొత్తం బలగొట్టి పోలీస్ స్టేషన్ లో పెడతాను. పెట్టుకోపోయే. అరే రేపు నా ఇంట్లో సామాన్ పోతే నువ్వు దానికి బాధ్యత అంటే ఎప్పుడు తీసేస్తా కెమెరా? అరే పెట్టుకోరా, నీ గేట్ గా నుంచి వెళ్ళి ఎవరు వస్తారు ఎవరు పోతారని నీ గేట్ వరకు పెట్టుకో, నీ బెడ్రూమ్ పెట్టుకో, అవసరం బాత్రూమ్ పెట్టుకో. నాకేంద్రా నా ఇంటి ఎవరైనా చూపెడతావు, నువ్వు బజార్ ఎత్తావు. నీ బాగుతో నీ ఎందుకు బజార్లు ఎత్తనే? నా సెక్యూరిటీ కోసం నేను పెట్టుకున్నాను. నువ్వు గవన్నీ మాట్లాడకు. నువ్వు వేడి పిలిపితావు, పిలిపి నువ్వు స్టేషన్కి అంటావా ఇంకెక్కడికి అంటావా అని అత్త. కానీ నువ్వు ఇవన్నీ మాట్లాడకు, ఇక్కడికి వచ్చి నన్ను లేపక చెప్తున్నా. అరే నువ్వు పెట్టిన సీసీ కెమెరా ఏవాటి? పొద్దుగాల రమేష్ గారు వచ్చిండ్రా అప్పు కోసం. అరే లేవురా అని దండం పెడితే వాడి నా మీద నమ్మకం కొద్ది పేండు. నీ సీసీ కెమెరాలో వాడు చూసినట. ఇప్పుడు మళ్ళా నా ఇంటికాడ పెద్ద భాగవతం మొత్తం నమ్మకం మొత్తం ఏందిరా, ఇజ్జత్ ఏందిరా మొత్తం. అరే నీ మనకి చూపెట్టలేదే, నేనే తోపండి పోతే అరే సందీప్ అని రాని వెళ్తే నేను పోయినా పోయి మాట్లాడదా ఏమైందిరా అంటే, అన్న మీ ఇంటికి సీసీ కెమెరాలు పెట్టినావు కదా, దానికి ఎంత అంతకింత అని చెప్పిన. మరి క్లారిటీ ఎట్లుందంటే ఇగో చూరాని చూపెట్టేసరికి నీ వీడియో కనిపించింది. నీకు కావాలని నీ ఇంటికి కావాలని పెట్టినా, నీ ఇంటికి ప్యాలెస్ అని నీకు ఇంటికి కెమెరా పెట్టినా నేను. గదేరా నేను అనేది కూడా గదే. నీ ఇంటి వరకు పెట్టుకో, నా ఇంట్లో ఏం చేస్తాను అనేది నీ సీసీ కెమెరా కనిపించదు. అది కరెక్ట్ కాదురా, నీ ఇంటి వరకు పెట్టుకో చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా. లేకపోతే సీసీ కెమెరా వెళ్తాయి, నీ తలకాయ వెళ్తాయి చెప్తున్నా. సరే అన్న, నేను ఏదో చేసి ఆ కెమెరా నీకు కిందకి జరుపుకుంటా. నువ్వు ఇక్కడ ఎక్కువ లొల్లి పెట్టకు, మా ఎదుగుతో తిడతాడు సపరేట్గా పొందించు. అరే ఇంకొకసారి ఆ సీసీ కెమెరాలో నా ఇల్లు కంపౌండ్ నా తొవ్వ కనిపించినా మాత్రం మర్యాదగా చెప్తానా. అరే సీసీ కెమెరా పెట్టుకుంటే మీ ఇష్టం నాటు పెట్టుకోవచ్చారా? ఓన్లీ మీ వరకు పెట్టుకోవాలి. ఎవరి బాగోతో మీరేంద్ర చూసేది? అరే ఎన్నో సీక్రెట్స్ ఉంటాయిరా, ఏమో ఉంటాయి ఏదో ఉంటది, అన్ని దానిలో చూస్తారా మీరు? సరేనే, ఎవరిచ్చిర్రా మీకు ఇదంతా? సరేనన్న తప్పైంది. ఇంకోసారి నేను పెట్టా, నా ఇంటి మందం పెట్టుకుంటే సందేహం జరుపుకుంటా. ఏదో గాడుకో దువారానికో జరగచ్చు, తప్పైంది. ఇంకేంది? సరేనా? సరే చెప్తున్నా. ఇంకొకసారి మాత్రం మర్యాద కదది. ఏదో దగ్గరలోని ఇంటి ముంగట చెప్పేసిన పోతున్నా. నువ్వు ఆగా, మీ నీ సంగతి చూద్దాం ఇలా. ఇంకోసారి చూడు సరే అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఎగురుతాను? చెప్తాను తీసేదా పో. పెట్టుకున్నట్టున్నాడు పిల్లగాడు, పోనీ రాదు ఏదో తెలియదానే. వాడు రూమ్ కొని పెట్టుకొని, వాడు బాత్రూమ్ పెట్టుకొని మనకేదే.